హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు, శుభాలు. పరిశుద్ధ దినం, ఆరాధనా దినం. దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధింపవాలని దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు, హృదయపూర్వకమైన మనఃపూర్వకమైన ఆరాధన ఈ పరిశుద్ధ దినం దేవునికి సమర్పిద్దాం. కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. పాటల ద్వారా ఆరాధన ప్రారంభించుకుందాం. దైవ సన్నిధి మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. గడిచిన దైవ సన్నిధి నుంచి దైవ సన్నిధి వరకు దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు. హల్లెలూయా. చేతులు చెప్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. దిక్కిక నీవే చక్కగా రావే, దిక్కిక నీవే చక్కగా రావే. మిక్కిలి మ్రోక్కుదు మ్రోక్కుదు మ్రోక్కుదు, మిక్కిలి మ్రోక్కుదు మ్రోక్కుదు మ్రోక్కుదు. నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. ఐహిక సుఖము నరసితి నిత్యము, ఐహిక సుఖము నరసితి నిత్యము. ఆహా ద్రోహిణి ద్రోహిణి ద్రోహిణి, ఆహా ద్రోహిణి ద్రోహిణి ద్రోహిణి. నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. యేసుని తోడా నెవ్వరు సాటి, యేసుని తోడా నెవ్వరు సాటి. దోషము బాపును బాపును బాపును, దోషము బాపును బాపును బాపును. నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరొక పాట ద్వారా దేవుణ్ణి మహిమ పొందుదాం. కలిసి స్వరం ఎత్తి దేవుణ్ణి పాట ద్వారా మహిమ పొందుదాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము, మహావినోదుడా పదల సహాయుడై నన్బ్రోచును. అభయమభయమభయమే పుడానందమానందం
ఆనందముగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము పర్వతములు కదలిన నీరు పడినను సర్వము ఘోషించుచుని సాంద్రము పొంగిన అభయమే పూడానందమానందమానందముగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము రాజ్యము కంపించినవు రాష్ట్రము ఘోషించిన పూజ్యుడై యెహోవా వైరి భూని సంహరించును అభయమే పూడానందమానందముగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము వెల్లు విరచు నాయన తెగ బల్లెము నరకు నాయన చెల్ల చెదర జేసిరి పూల నెల్ల బృంచు నాయనే అభయమే పూడానందమానందముగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము కోటయునాశ్రయమునై యాకోబు దేవుడుండగా ఏటికింకా వేరవలయు నెప్పుడు నాకు బండుగా అభయమే పూడానందమానందముగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము దేవుడెప్పుడు తోడుగా దేశమువ దిల్లును అతావునందు ప్రజలు మిగుల ధన్యులై వసేతురు అభయమే పూడానందమానందముగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్న మాటలు పరిశుద్ధ గ్రంథం తీద్దాం. నూతన నిబంధన గ్రంథం యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. రెవరెండ్ జి పెర్సిస్ విక్టర్ పాశ్రమ గారు చదివి వినిపిస్తారు. ఆ తర్వాత పల్లవి వచనం ఏకీభవిద్దాం. హృదయాలు దేవునికి సమర్పిద్దాం. చదవబడ్డ వాక్యము మన హృదయాల్లో, ఉపదేశము మన హృదయాల్లో దేవుని జీవంగా మలచబడినట్టు, దేవుడు మనతో మాట్లాడినట్లు దేవుణ్ణి సమీపిద్దాం. దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథం నూతన నిబంధన గ్రంథం యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. నేటి ధ్యానం నిమిత్తం ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం.
The scripture portion for this hour of meditation is from James 5th chapter 7th verse. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడువరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలోని జ్ఞానము ఆశీర్వాదము మనకు అనుగ్రహించండి. ఆమేన్. ఆమేన్. తల్లోంచి కళ్ళు మూసుకుందాం. పల్లవి వచనంలో ఏకీభవిద్దాం. మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. దేవుని మాటలు, దేవుని యొక్క ఉపదేశము మన హృదయాల్లో జీవంగా ఆత్మగా మలచబడటానికి దేవుడు సహాయం చేయగాక. ఆమేన్. ఆమేన్. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి, పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి, పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదము, ఆనందముతో సాగెదము, ఆనందముతో సాగెదము. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి. నాదుని అడుగు జాడలలో నడుచుటకు నన్ను పిలిచితివి. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి. నాదుని అడుగు జాడలలో నడుచుటకు నన్ను పిలిచితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదము, ఆనందముతో సాగెదము, ఆనందముతో సాగెదము. సర్వకృపానిధియగు ప్రభువ సకల చరాచర సంతోషము స్తోత్రము చేసి స్తుతించెదము, సంతోషముగా నిన్ను పొగడెదము. సర్వకృపానిధియగు ప్రభువ సకల చరాచర సంతోషము స్తోత్రము చేసి స్తుతించెదము, సంతోషముగా నిన్ను పొగడెదము. తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రం చేసిన వందనాలు, చూపిన కృపను మాతో కూడా మీరు నిలిచి ఉన్న రీతిని బట్టి వందనాలు ప్రభువా. ప్రార్థన ఆత్మచేత మాలో ప్రతి ఒక్కరిని దర్శించండి. క్షేమము, అభివృద్ధి మీ ప్రార్థన మాకు అందరికీ దయచేయండి. తండ్రి మీ కృపలో భద్రపరచండి. ఈ దాసుని మాట్లాడండి. మీ దాసుని సిలువ చాటును నలుగుపరచుకునండి. మీ నోటిని వాడుకునండి నాయన. మీ వాక్యమును రెండంచులు తండ్రి మాకు అర్థం అవ్వటానికి మీరు ఏం కోరుకుంటున్నారో మేము అవి చేయడానికి మాకు సహాయం చేయండి ప్రభా. తండ్రి నీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగుగా ఉండటానికి సహాయం చేయండి. మీ మాట సెలవిచ్చిన ప్రకారం ఉండటానికి సహాయం చేయండి. ప్రతి విషయంలో మేము ముందు కలిగి మనం నడుచుకోవటానికి సహాయం చేయమని కోరుతూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. చేతులెత్తి చెప్దాం. ఆమేన్. దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్న మాటలు పరిశుద్ధ గ్రంథం యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలోని మాటలు. విలువైన మాటలు దేవుని సన్నిధి దినము ఓపిక అన్న మాటలో
మనము దేవుని కొరకు ఓపికతో సమీపించాలి అన్న మాట మనం గమనిస్తే గాన హృదయాలు దేవుని కొరకు ఎంతవరకు మనము కాపెట్టుకొని ఉండాలి, దేవుని కొరకు హృదయాలు ఎంతవరకు కాపెట్టుకొని ఉండాలి, ఆ హృదయానికి ఎంత ఓపిక ఉండాలి అన్న మాట మనం గాన గమనిస్తే గాన యాకోబు భక్తుడు రాస్తున్న మాట 7వ వచనంలోని మాట అక్కడ రాకడ వరకు అంటున్నాడు. రాకడ వరకు మనము ఎలా ఉండాలి అంటే మనము ఓపికతోనే ఉండాలి అంటున్నాడు. ఇది ఇంకొక మాట కూడా రాయబడుతూ ఉంది. ఏంటి అంటే కాచుకొని ఉండాలి అంటున్నాడు. ఇక్కడ మనము కనిపెట్టి ఉండాలి అన్న మాట కూడా ఇక్కడ చెప్పబడుతుంది. 4 మాటలు మనం గాన గమనిస్తే ఈ 7వ వచనంలో చాలా మాటలు ఉన్నాయి. వాటిల్లో ఓపిక ఒకటి, కలిగి ఉండటం ఒకటి, కలిగి ఉన్న దాన్ని కాచుకొనుచు ఉండటం మూడవది, 4వది కనిపెట్టుకొని ఉండాలి. ఓపిక, కలిగి ఉండటము, కాచుకుంటము, కనిపెట్టటము. కానీ ఇక్కడ మనం గమనించాలి ఏమి కలిగి ఉండాలి అన్నది. ఓపికతో మనము ఎదురు చూడాలి అన్న మాట, ఏం కలిగి ఉండి ఓపికతో ఎదురు చూడాలి అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభువు రాకడ వరకు నువ్వు ఈ ఓపికను కలిగి ఉండాలి. రెండోది ఇంకా విలువైంది ఏంటిది అంటే కలిగి ఉండాల్సిన ఆ లక్షణము ఏంటిది అంటే ఇక్కడ రాసిన మాట సమకూడు వరకు విలువైన భూఫలము అని రాశారు. అంటే ఆత్మ ఫలము సమకూడు వరకు నువ్వు కలిగి ఉండాల్సిన ఆ యొక్క ఆధిక్యత, లేకపోతే సంపాదన, లేకపోతే క్యాలిబర్, లేకపోతే నీవు యొక్క క్వాలిఫైడ్ పర్సన్ అన్నది రాకడకు నువ్వు కలిగి ఉండాల్సిన క్వాలిఫైడ్ పర్సన్ ఏంటిది అంటే ఆ క్వాలిటీ ఏంటిది అంటే భూమి ఏ విధంగా వ్యవసాయకుని చేతిలో అది విలువైన భూఫలముగా ఉంటుందో మన పరమ తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ ఆత్మ ఫలము ఫలించు ఆయన వ్యవసాయమై ఉన్న మనము, మీరు ఆయన వ్యవసాయకుడు ప్రభువైన యేసుక్రీస్తు అన్న మాట మనము గమనించాలి. ఇది అర్థం కావాలి అంటే ఒక రైతు పొలాన్ని దున్ని పంటను పండించటము అన్నది మనం గమనిస్తే ఆయన ప్రయత్నము, ఆయన కృషి ఎంతో దాని మీద ఉంటుంది. ఆయన కృషి అనేది మనం గాన గమనిస్తే ఆ పంట వేయక ముందు వర్షాలు ప్రారంభం అవుతాయి. ఆ వర్షాలు ప్రారంభమైనప్పుడు అవి సిద్ధంగా ఉంచబడుతుంది. తొలకరి వాన అని రాయబడింది. ఈ వచనం మళ్ళొకసారి మనం గాన గమనిస్తే సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి, చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెడుతున్నాం. తొలకరి వర్షము ఇప్పుడు మన కురిసింది. ఎలా కురిసింది అంటే ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారు తన ప్రాణమును ఆ రక్త ప్రోక్షణతో పాప క్షమాపణ అన్న తొలకరి వర్షము కురిసింది. ఇది మళ్ళీ కడవరి వర్షము అన్నది మనం గాన గమనిస్తే మేఘార్హుడై తిరిగి రానయున్న ఆ సమయము
విలువైన ఆత్మ ఫలముగా ఆ యొక్క క్రీస్తు అన్న వ్యవసాయకుడు, తండ్రియ వ్యవసాయకుడు అన్న మాట మనం గాన వాక్యంలోని వచన భాగాన్ని గమనిస్తే అక్కడ నువ్వు ఆ దేవుని యందు పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి పాప క్షమాపణలో పరిశుద్ధునిగా నీవు క్రీస్తు యొక్క ఆ తొలకరి వర్షము నీ కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ప్రాణం పెట్టాడు. ఎందుకు పెట్టాడు అంటే నువ్వు లోకంలో కొట్టుకొని పోవాలని కాదు. నీ జీవితానికి ఒక విలువైన ఫలము ఉంది. అది భూమి మీద నీ శరీరం ఉండటానికి భూఫలము ఎంత అవసరమో పరలోకంలో, అందుకనే రాకడ వరకు అన్న మాట, మనము రాకడకు తగిన ఫలము ఆత్మ ఫలము నువ్వు ఫలించాలి. ఆ ఆత్మ ఫలము కంప్లీట్ గా అది రూపుదిద్దటానికి తొలకరి వర్షము ప్రారంభించినప్పుడు విత్తనం ఎలా పెడతామో కడవరి వర్షము అన్న మాట అది కంప్లీట్ గా అది కోత, పైరు పండి కోతకు తీసి అది ఎండబెట్టేంత వరకు చాలా ప్రాముఖ్యమైంది అది. కాబట్టి మనం గమనిస్తే గాన నీవు ఆయన పొలమై ఉన్నావు. ఆయన సేద్యము అన్న మాట, గనిమలు చదును చేయబడి దుక్కి దున్ని అవి నీటితో నింపబడి అన్న మాట మనం గాన గమనిస్తే కీర్తనకారుడు దయా కిరీటము అను సంవత్సరంతో నిన్ను ధరింపచేసి ఉన్నాడు అన్న మాట మనం ఆ వచ్చిన భాగం గమనిస్తే గాన ఆయన ఆ గనిమలను చదును చేసి దుక్కి దున్ని నీళ్లతో దానిలను చదును చేసి దాన్ని సిద్ధపరచినట్లు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రాణమును, రక్తమును, శరీరమును ఆ తొలకరి వర్షంగా అర్పించాడు. విశ్వాసము అన్న ఆ విత్తనము అందులో పెట్టాలి. ప్రభువైన యేసుక్రీస్తు యందు నీవు కడగబడిన స్వభావముతో, పరిశుద్ధతతో, పాప క్షమాపణ అనుభవములో అది ఎదగాలి. ఎదిగి అది అది మళ్ళీ ఇక్కడ మనం గమనించాలి. యెషయా మొద్దు నుంచి చిగురు పుట్టును అన్నాడు. ఆ చిగురు ప్రభువైన యేసుక్రీస్తు వారుగా ఎదిగి ఫలించి మన కొరకు తొలకరి వర్షంగా ప్రాణం పెట్టారు. కడవరి వర్షంగా తిరిగి మెస్సయ్యగా రానన్నాడు. కనుక ఈ లోపల నీకు ఉండాల్సిన ఆ దేవుని యందు రక్షింపబడ్డ అనుభవము ఆత్మఫలం. కనుక ప్రభువు తెలియచేస్తున్న మాట ఏంటి అంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మార్గములలో, ఆయన త్రోవలలో నడవాలి అంట. ఇక్కడ మనం గాన గమనిస్తే ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 13వ వచనము 14వ వచనంలో మనం గమనిస్తే గాన కాబట్టి మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల. 14వ వచనం మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వాన, కడవరి వాన దాని కాలమున కురిపించదను. అందువలన నీవు నీ ధాన్యమును, ద్రాక్ష రసమును, నీ నూనెను కూర్చుకొందువు. అంటే దేవుని యొక్క ఆ యొక్క తొలకరి వర్షం, ప్రభువు రక్త ప్రోక్షణలో విమోచింపబడ్డ ప్రతి హృదయము, శరీరము పాప క్షమాపణలో అది ఎదిగి ఫలించి అది గొప్ప ఫలముగా, ఆత్మ ఫలముగా ఎలాగా అంటే నీ ధాన్యము, ద్రాక్షారసము, నూనెను కూర్చుకునే రీతిగా అలాంటి తొలకరి వర్షం. ఇక్కడ రాసిన మాట ద్వితీయోపదేశ కాండంలో వినిన ఎడల దాని కాలములలో. మనకి ఈ కాలంలో ఏమి అవసరం? దేవుని కృప అవసరం, దేవుని రక్షణ అవసరం, దేవుని కాపుదల మరీ ఎక్కువగా అవసరం, దేవుని నడిపింపు అత్యవసరమైనది. కనుక దేవుని క్షమాపణ అన్నది
చాలా ప్రాముఖ్యమైనది. కనుక దేవుని యొక్క ఆత్మ నడిపింపులో పవిత్రమైన ఆ ఆత్మ ఫలము వర్ధిల్లాలి. ఎలా వర్ధిల్లాలి అంటే అది ఓపికతో వర్ధిల్లాలి అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, రక్త ప్రోక్షణ ద్వారా విత్తబడ్డ ఆ యొక్క చిగురు, విశ్వాసము అనే చిగురు, అది ఎదిగి ఫలించాలి. ఆత్మ ఫలంగా అది భూమి మీద ఫలించాలి. దేవుని మహాకృపలో అది వర్ధిల్లాలి. ఓపికతో అన్న మాట మనం గాన గమనిస్తే గాన చాలా అది సేద్యము చేయబడి అమూల్యమైన లేకుంటే విలువైన భూఫలముగా అది ఫలిస్తూ ఉండాలి. కనుక సంవత్సరము దాని కాలములలో అంటే తొలకరి వర్షం ఎప్పుడు పడాలి, కడవరి వర్షం ఎప్పుడు పడాలి, కోత ఎప్పుడు, ఈ మాట మనం గాన గమనిస్తే గాన చాలా విషయాలు ఈ భూ వ్యవసాయంతోని పోల్చబడ్డాయి. మన జీవితాల్లో దేవుని మహాకృపను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు మన వ్యవసాయకుడు కనుక ఆత్మ ఫలము ఫలించినట్లు ప్రతి జీవి, ప్రతి శరీరి ఆత్మ సంబంధమైన ఫలం ఫలించాలి. కడవరి వర్షము అన్న మాట మనము గమనిస్తే ఇక్కడ ఈ కోత జరిగినప్పుడు ధాన్యము పొట్టులోనికి, పొట్టు అగ్నిలోనికి చేర్చబడుతుంది అని ప్రభువైన యేసుక్రీస్తు వారే చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఇది ఏ టైం పీరియడ్ అని మనం గాన ఆలోచిస్తే నూర్చబడుతున్న టైం పీరియడ్ ఇది. కాబట్టి రాకడ వరకు విలువైన ఆత్మ ఫలముగా దేవుణ్ణి కలిగి ఉన్న జీవితం, విశ్వాసము కోల్పోకుండా దుష్టుని యొక్క భయంకరమైన దుష్ట ఆలోచన క్రియలు కుటిలత్వంలో పడిపోకుండా కాచుకొని ఉండాలి. మనము ప్రభు కొరకు కనిపెట్టి ఉండాలి అన్న మాట 4 మాటలు మనం చూసాం. ఏంటిది అంటే ఓపిక కలిగి ఉండుట, కాచుకొనుంట, మనల్ని మనము దేవుని కృపలో కాపుదల్లో వర్ధిల్లుతూ ఉండాలి. చాలా మటుకు పరిస్థితులను బట్టి దేవుడు ఒక మాట చెప్పాడు. అక్కడక్కడ జనుల మీదకి జనులు యుద్ధాలు, కరువులు, ఏమైతే భూకంపాలు సంభవిస్తాయని చెప్తున్నాడు. కానీ నువ్వు భయపడొద్దు అని చెప్తున్నాడు. ఎటువంటి భయంకరమైన పరిస్థితి ఉన్నా కూడా నీ విశ్వాసాన్ని లేకుంటే ఆత్మ ఫలాన్ని నువ్వు కాచుకొని ఉండాలి. కనుక దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు అంటే అది విలువైన ఆత్మఫలం కనుక అది కడవరి వర్షము అంటే ఆ కోతకాలము కోతకాలపు వారము పంపునట్లు అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తుల కార్యము ఇర్మియా గ్రంథంలో కూడా ఈ మాటలు తొలకరి వర్షము కడవరి వర్షం గురించి చెప్పబడింది. కనుక ఏవేళ్ళలో కూడా చెప్పబడుతుంది. కనుక ప్రియమైన దైవ జన్మ దేవుని యొక్క ఆ ఫలము అది ధాన్యము పొట్టులోకి చేర్చబడాలి, పొట్టు అగ్ని చేత కాల్చబడాలి. అంటే ఇది 2 మాటలు తెలియచేస్తున్నాయి. ఆత్మ ఫలము అన్నది తండ్రి రాజ్యంలో రాకడలో, ప్రభు రాకడలో ఎత్తబడే అనుభవములో తండ్రి రాజ్యంలో తీర్పును దాటుకొని ప్రవేశించే అనుభవం ఈ కడవరి వర్షము అన్న మాట మనం గమనిస్తే కనుక అట్టి విలువైన ఆత్మఫలమును మనము కాచుకొని ప్రభు రాకడ వరకు కనిపెట్టుకొని ఉండే బాధ్యత మనదే. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు వ్యవసాయకుడు అన్న మాట, రైతు ఏ విధంగా దాని బాధ్యత కలిగి ఉన్నాడో పంట ఇంటికి చేర్చేంత వరకు ఎంత కృషి చేస్తున్నారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు అంత కృషి చేస్తున్నారు. కానీ మనం గమనించాలి, ఇక్కడ ధాన్యము అన్నది అది ఏ రీతులుగా వరదల వల్ల, అకాలమైన
ఆ వాతావరణ పరిస్థితులకు గురవుతుంది. అవి కోత కాలానికి సిద్ధపడినటివి అవి అవిశ్వాసానికి గురి అవుతున్నాయా అన్న జాగ్రత్త కూడా మనము చూడాలి. కనుక ఇక్కడ మనము సేద్యము అన్న మాట గమనిస్తే సిద్ధపరచబడి ఉన్నది. కాబట్టి దాన్ని ఏం చేయాలంటే కాచుకొని ఉండాలి. దేవుని ఆత్మఫలము మనం కలిగి ఉన్న జీవితము ఈ దినము దాన్ని నీరుగార్చడం కానీ లేకుంటే దాని యొక్క క్వాలిటీలో నుంచి తప్పించటం కానీ విశ్వాసము అవిశ్వాసంలోనికి దిగచారటమే క్వాలిటీలో నుంచి తప్పింపబడటం. కనుక లోకమును వెంబడించటం, క్రీస్తును వెంబడించాల్సిన మనసు, హృదయము, ఆత్మ, సమయము, జీవితము ఇలా చెప్పుకుంటూ పోతుంటే ప్రాణము అది లోకమును వెంబడిస్తున్నదేమో. అది దేవుణ్ణి వెంబడించకపోతే అది విలువైన ఆత్మఫలంగా ఎలా అది కాచుకొనబడుతూ ఉన్నట్టు. ఈ దినం దుష్టుడు వేసే అగ్ని బాణములను ఆర్పగలిగిన శక్తి ఆ తొలకరి వాన్లో దేవుడు మనకి ఇచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్త ప్రోక్షణలో, ప్రాణ అర్పణలో, శిలువ బలి యాగంలో మనకిచ్చిన ఆ శక్తి విలువైంది. అది భూఫలం కంటే విలువైంది, ఆత్మ ఫలం. ఇది దేవుడు మనకి ఇచ్చిన ఆ యొక్క బలమైన ఆత్మశక్తి. కనుక దేవునికి కొరకు ఆత్మ సంబంధమైన పంటగా మనము నూరంతలుగా ఫలించే పంటగా మనం ఉండాలి. దేవుని మాటలు ఈ దినం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము మన జీవితాన్ని ఈ 3 మాటలు ద్వితీయోపదేశ కాండంలోని మాటలు మనం గాన గమనిస్తే సేవించాలి, ప్రేమించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి మహిమపరచాలి, చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఆ మాటలు మనం గాన గమనిస్తే గన అపోస్తుల కార్య గ్రంథంలో 14వ అధ్యాయంలో చాలా విలువైన మాటలు చెప్పాడు. అక్కడ దాని యొక్క ఆత్మ ఫలం యొక్క కాపుదలను అక్కడ తెలియచేశాడు. మనం గాన గమనిస్తే గన ఈ 20వ వచనం నుంచి అపోస్తుల కార్యగ్రంథము 14వ అధ్యాయము 20వ వచనం నుంచి చూద్దాం. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలోనికి ప్రవేశించి మర్నాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరి పోయాను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసి తరువాత లూస్త్రాకును, ఈకోనియాకును, అంతియోకయకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. అంటే ఇక్కడ మనము ఈ 22వ వచనంలో చాలా ప్రాముఖ్యమైన వాటిలు. శిష్యుల మనస్సులను దృఢపరచి అంటే కాచుకోవడము, ఎలా కాచుకోవాలి అంటే ఇది కడవరి వర్షం లేకుంటే రాకడ ప్రవేశించేంత వరకు. అందుకనే అక్కడ మా మాటలు గాన 22, 23వ వచనము అపోస్తుల కార్యగ్రంథం 14వ అధ్యాయంలోని మాటలు మనం గాన గమనిస్తే శిష్యుల మనస్సులను దృఢపరిచి, ఇప్పుడు కావాల్సింది ఏంటిది అంటే విశ్వాసమునకు మనస్సును దృఢపరచుకోవాల్సిన సమయం ఆసన్నమైనది. కనుక నిలకడగా ఉండవలను. అటు ఇటు తొందరలకు అది స్కిప్ కావడానికి వీల్లేదు. శోధనకు అది బెసకాల్సిన పని లేదు, అంటే బ్యాలెన్స్ అవుట్ కావాల్సిన పని లేదు. అందుకని అక్కడ రాస్తున్నాడు, శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను, ఇక్కడ గమనించాలి, అనేక శ్రమలను అనుభవించి అంటున్నాడు. శ్రమలు వస్తాయి, లేకపోతే అవి ఇలా ఉంటాయి, మనం జాగ్రత్తగా ఉండాలి కాదు, అవి ఖచ్చితంగా ఉన్నాయి అంటున్నాడు. పౌలు భక్తుడు చెప్తున్నాడు. AD 60 తర్వాత నుంచి ఉన్న అనుభవం ఇది.
ఇది ఇది దేవుని యొక్క అనుభవాల్లో లేటెస్ట్ అనుభవాలకు దగ్గరగా ఉంటున్న పూర్వపు అనుభవాలు ఇవి. అపోస్తులు మన కొరకు జరిగించిన గొప్ప సేవ, గొప్ప సాదృశ్యం, గొప్ప జీవితం, దేవుడు అమూల్యమైన ఆత్మ ఫలం యొక్క నువ్వు కనిపెట్టుకొని జాగ్రత్తగా ఉండాల్సిన జీవితం. అందుకనే ఏమంటున్నాడు అంటే అక్కడ అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. 23వ వచనం గమనిస్తే, మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించి. ఇక్కడ గమనించాలి, ఇక్కడ మనము అజాగ్రత్తగా ఉంటున్నాం, కనిపెట్టి ఉండటం లేదు, కాచుకోవటం లేదు. కనుక ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతి సంఘంలో పెద్దలు ఎలా ఉండాలి అంటే విశ్వాసాన్ని దృఢపరిచే పెద్దలు ఉండాలి, విశ్వాసాన్ని నిలకడగా ఉంచగలిగిన పెద్దలు ఉండాలి. మనుషులను అంటే శిష్యులను విశ్వాసంనకు శిష్యులుగా, దేవుని విశ్వాసానికి శిష్యులుగా మలచబడే పెద్దరికం కలిగిన పెద్దలు ఉండాలి, అలా ఏర్పరచబడాలి. అది జరగాలి అంటే ఏంటంటే మనుషుల తరం కాదు, దేవుని తరం. అది ఆ దేవుని శక్తిని ఇక్కడ వారు 2 పనులు చేశారు, ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు. ఈ ఉపవాస దినాల్లో మనం ఏం చేశాం? మన విశ్వాసాన్ని పదును చేశామా, లేకుంటే ఉన్న విశ్వాసాన్ని ఎక్కడ వేశారు గొంగలి అంటే అక్కడే ఉన్నది అన్నట్టుగానే ఉందా? ప్రియమైన దైవజనం, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించి, ప్రభువు అయిన యేసుక్రీస్తునకు నమ్మిన విశ్వాసమునకు వారిని అప్పగించారు. ఏ విశ్వాసము నాకు అప్పగించారు? వారి ప్రభువు అంటే ఏంటి అంటే తిరిగి వారి కొరకు మేఘారుడై రానయున్న కడవరి వర్షం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మెస్సయ్యగా రావడం, వారి ఆ అనుభవానికి అప్పగించారు. అంతవరకు మనము జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మనము ఆ కడవరి వర్షం కొరకు అంటే రాకడ కొరకు మనం కనిపెట్టి ఉండాలి. ఎత్తుబడే అనుభవములో మనము సంపూర్ణమైన ఆ ప్రభు రాజ్య ప్రవేశము అన్న మాటలో మనము ఉండాలి. ఇక్కడ కూడా మనం గాన గమనిస్తే గన యోవేలులో 2:23లో ఒక మాట రాయబడుతుంది, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షము మీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. పూర్వము వలె అంటున్నాడు అంటే మనం గమనించాలి, పూర్వం వలె అంటే ప్రభువును నమ్మిన ఆ విశ్వాస జీవితం, అపోస్తులత్వంలో ఎదిగిన సంఘము పూర్వస్థితిలో అలా నీవు ఈ దినము వర్ధిల్లాలి. అలాంటి విలువైన ఆత్మ ఫలముగా నీవు తీర్చిదిద్దబడాలి అనే మాట ఇక్కడ తెలియచేయబడుతుంది. కనుక ఈ మాటలు మళ్ళీ మనం గాన గమనిస్తే ఇర్మియా గ్రంథంలో కూడా రాయబడింది. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 24వ వచనంలో, వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు గదా, నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని మన మనసులో అనుకొనరు. తమ మనసులలో అనుకొనరు అంటే మన మనస్తత్వం ఎలా ఉంది అంటే మనకు ఆ కడవరి వర్షం ఉంది, అది విలువైన ఆత్మ ఫలంగా ఆ మేఘారుడైన దేవునికి ఎత్తబడే అనుభవంలో ఉండాలి అని అనుకోవాలి, మనసులో అనుకోవాలి, దాన్ని నెరవేర్చాలి. ఆ నెరవేర్పులో మనం వర్ధిల్లాలి. దేవుడు చెప్తున్నాడు మాట ఇర్మియా భక్తుని ద్వారా మాటలు, రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము.
భయభక్తుల యందు సన్నగిల్లిపోవటం కాదు, పరిస్థితులకు లొంగటం కాదు, విశ్వాసానికి బలహీనమై మనల్ని మనము బలహీనపరచుకోవటం కాదు. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలంన కురిపించువాడు గదా. నిర్ణయింపబడిన కోతకాలం వారములను ఆయన మనకు రప్పించునని తమ మనసులలో అనుకొనరు. అంటే ఎంత మేజర్ ఇష్యూ తెలుసా ఇది. విశ్వాసుల ఎడల విశ్వాసంలో ఉండాల్సిన బలమైన మనస్సాక్షి మనస్ప్రోక్షణ మనం గానే గమనిస్తే కోత కాలము, కోత వారిని పంపు, లేకుంటే కోత వారములను ఆయన మనకు రప్పించును అంటే ఇప్పుడు రాకడకు సిద్ధపడుతున్న అనుభవం, దేవుణ్ణి మహిమపరిచే అనుభవం. అందులో మనసులో మనం అనుకోవాలి, కోత కాలపు వారములను మనకు రప్పించును అంటే కోత కాలము ఇప్పుడు ముగించబడాలని మనసులో అనుకోవాలి. లేదు ఇది బాగా సుఖంగా ఉంది, లోకము, లోక క్రియలు, లోక నడిపింపు, ఈ అధునాతనమైన యుగంలో దేవుడు అన్న ప్రస్తావన, భక్తి, విశ్వాసం, భయభక్తులు, మనసాక్షి అన్న ప్రస్తావన లేకుండానే బాగుంది అనుకుంటున్నాం. అందుకే మనసులో అనుకోవటంలా. కోతకాలము అంటే ఏంటి మనం గమనించాలి. రాకడకు సిద్ధపడటానికి, రాకడలో ఎత్తపడే అనుభవం, దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండే అనుభవం. మనసులో అనుకొనరు అంటున్నాడు అక్కడ, అనుకుంటారు అనడం కాదు, అనుకోరు. కనుక ఈ స్థితిలో ఉన్నాం. కోతకాలము వారములను పంపు అని అనుకుంటున్నామా? హల్లెలూయా. దేవునికి మేము కలుగును గాక. తల్లోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన దైవాశీర్వాదంతో ఈ పరిశుద్ధ దినం ఆరాధన ముగించుకుందాం. తల్లోంచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధ మౌన్నతుడా, సర్వశక్తి మిక్కిలి దయ ప్రేమ కృపకనికరంగా నీ కృతజ్ఞతలు స్తోత్రాలు. నా నోటి మాటలు అందరి హృదయ ధ్యానం మీకు అంగీకారకృతమగును గాక. వాక్యాహారం చేత తృప్తిపరిచినందుకు కృతజ్ఞతలు. వాక్య వెలుగులలో జీవితాలను ముద్రింప చేయండి. లోకంలో ప్రభువా, క్రీస్తు వ్యవసాయంలో ప్రభువా, సేద్యంలో నైనా ఆత్మఫలం ఫలించు నిబిడలుగా తీర్చిదిద్దండి. వాక్యం విన్న ప్రతి బిడ్డ నీతి నైనా ఫలం ఫలించినట్లు యెహోవా ఉన్నతమైన దేవుని నాయన మహిమపరచడానికి యెహోవాను భయభక్తులు, యెహోవాను గురించిన జ్ఞానం దయచేయండి. క్రీస్తు రక్తంలో, శిలువ బలి యాగంలో ప్రభువా నాయన అటువంటి తొలకరి వర్షంలో నాయన నాటబడిన నాయన క్రీస్తు కుమారులు, కుమార్తెలుగా నాయన బిడ్డలను వర్ధిల్ల చేయండి. వాక్యాహారం చేత మమ్మల్ని తృప్తిపరిచిన కృతజ్ఞతలు. వాక్యపు వెలుగులలో జీవంగా జీవితాన్ని ముద్రించి ఆశీర్వదించండి. తిరిగి ఇలాగ సమీపించి మహిమపరచు పర్యంతం సంరక్షించి సర్వసంఖ్యలో చేర్చుము. యేసు రక్తం పోస్తున్నాం, దయించి అగ్ని ఆత్మవాకులు చేస్తున్నాం. దుష్టుడి వేయ అగ్ని బాణములను ఆపివేయ శక్తి చేత నింపండి, ఆత్మ చేత నింపండి. దుష్టుని ప్రతిక్రియ ఆలోచన నడిపింపు లయపరచండి. ఆత్మ వాక్కు చేత నింపండి. యెహోవాను గూర్చి నేనా నడిపింపు, ఆత్మ శక్తి నేనా మీరు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నాయన వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డకు అనుగ్రహించి ఆశీర్వదించండి. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు. తిరిగిలాగా మిమ్మల్ని సమీపించి మహిమపరచు పర్యంతం సంరక్షణ సర్వసంఖ్యలో చేర్చు విజయాలుగా ఆశీర్వదించు, సమకూడి మేలు జరిగించు. చేసిన మేళ్ళని బట్టి కృతజ్ఞతలు. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. దైవాశీర్వాదం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదం, ఐశ్వర్యం, సన్నిధి, సహవాసం, తోడునట్టు కాపుదలు దేవుని ఆశీర్వాదం సదాకాలం వాక్యం విని గ్రహించి నెరవేర్చి దేవుని మహిమపరిచి భూమి మీద ఆత్మఫలం ఫలించి ప్రతి బిడ్డకు దేవుని ఆశీర్వాదం సదాకాలం తోడండి గాక. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. ప్రభు పేరిట అందరికీ వందనాలు. తిరిగి ఇలాగూ దేవుని సమీపించి మహిమపరచు పర్యంతం యెహోవా దైవ సన్నిధి సంరక్షించి సర్వసంఖ్యలో చర్చి విజయాలుగా ఆశీర్వదించను గాక. రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవా పక్షంగాను, అంశదాయ లైవ్ పక్షంగాను మీకు అందరికీ శుభాభివందనాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. God bless you all.